ఇన్స్పిరేషన్ వచ్చేసి ఐ కేమ్ అక్రాస్ అన్ ఇన్సిడెంట్ అండి. అంటే ఇట్లాంటి దీనికి కూడా కేసు వేస్తారా, ఇది కూడా ఇంత పెద్ద విషయం అవ్వచ్చా అని ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూసా. అక్కడి నుంచి అది ట్రిగ్గర్ అనమాట. ఇలా కూడా జరుగుతాయా అన్నప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ ఎదురుపడినప్పుడు దాని గురించి ఆలోచించడం, ఇట్లా ఆలోచిస్తూ వెళ్ళే ప్రాసెస్లో ఇట్లాంటివి ఏమున్నాయి అసలు అని చూస్తే వందలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓహో సరే అని చెప్పి కొన్ని పర్టికులర్ కేస్ ఫైల్స్ మీద రీసెర్చ్ చేసి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఇన్సిడెంట్స్ అనడం కన్నా ట్రూ కేసెస్ అనాలని నేను చాలాసార్లు చెప్తున్నా. అదే ట్రూ కేసెస్ అండి. ఒరిజినల్ కేసెస్ తాలూకా ఫైల్స్ తెచ్చుకొని వాటిని రిఫర్ చేసి వాటిలన్నింటిలో ఉన్న క్రక్స్ ఎలిమెంట్స్ అన్నీ నోట్ చేసుకొని వాటి నుంచి ఒక కథ బిల్డ్ చేసాం. ఒరిజినల్ మన మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఏదైతే కథ, ఒక ప్రొటగనిస్ట్, ఒక యాంటగనిస్ట్, ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ప్రాబ్లమ్, ఒక రెజల్యూషన్, సేమ్ అట్లా అదే ప్యాటర్న్లో ఒక కేస్ డీల్ చేసాం. ఓకే, అంటే హిట్ సిరీస్ ఉంది కదా, దట్ ఈస్ మోర్ అబౌట్ మర్డర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. ఇది వచ్చేసేసి జస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా. జానర్ వైజ్గా దీన్ని డిఫైన్ చేయమంటే కోర్ట్ రూమ్ డ్రామాగానే డిఫైన్ చేయాలి. రైట్.